యేసు ప్రభు మొట్టమొదట అద్భుతం చేసే అద్భుతాలు ఏంటి? అది ఒకే ఒకటి. కనానా ఇందు ఒక మహారాజు అక్కడ జరుపుతున్నప్పుడు అక్కడికి యేసు ప్రభు తన తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్ళారు. అయితే అక్కడ ఒక పెద్ద పెండ్లి విందు జరుగుతుంది. అక్కడ ఆనవతి ఏంటంటే పెండ్లి ఇందులో ద్రాక్షారసం ఇవ్వాలి అని అక్కడ ఇది వాళ్ళ విషయం. ఎందుకంటే వాళ్ళకి అది ఆనవాయితీ అలాగనుకున్నాం. ఈ పెండ్లికి వచ్చే వాళ్ళకి ద్రాక్షారసం వాళ్ళకి ఇవ్వాలి. అయితే అక్కడ చాలామంది ఇందుకు రావడం వలన ఆ ద్రాక్షారసం అయిపోయింది. ఏమి ఇవ్వాలో వాళ్ళకి అర్థం కాలేదు. అయితే అందరూ భోజనాలు చేశారు. అందరూ కొంతమంది ఆనందంగా ఉన్నారు. అయితే కొంతమంది ఆనందంగా లేరు. ఇది ఏంటని సతమతలవుతూ అంతమంది ఆశ్చర్యపడి ఈ పెండ్లి ఇందులో సగం మంది ఎలాగున్నారు, సగం మంది ఎలాగున్నారు చూస్తే చాలామంది ఈ కనానా ఇవాక ఇందుకి చాలామంది వచ్చారు కదా అని జనాలు చూసి ఆశ్చర్యపోయారు. అయితే విషయం ఏంటంటే రాజు ఆ పెండ్లి చేసిన పెద్ద ఆయన కూడాను మౌనంగా కొంతమంది ఉండడం జరిగింది. అంటే మనం పెళ్లి కానీ ఏదైనా చేసేటప్పుడు అందరికీ మటన్ కానీ చికెన్ కానీ సరిపోతే అందరూ తృప్తిగా ఉంటారు. చివరిలో ఏదైనా ఎవరికైనా చాలా సరిపోలేదు అనుకోండి, ఆ తినని వారు వాళ్ళకి లేని వారు కొద్దిగా ఆలోచిస్తారు. ఏంటి ఏమీ లేదు మనకు తినడానికి ఏంటిని కొంతమంది చుట్టాల్లో కూడాను బిగులుగా ఉంటారు. అయితే ఇక్కడ ఒక పెండ్లి చేసి ఆయనే బిగులుగా ఉన్నారు. అందరూ కూడా కొంతమంది అలాగే ఉన్నారు, సగం మంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విస్తారంగా ఈ జనాలు రావడం, ఈ కనానా ఇందులో విందు జరగడం, ఈ పెండ్లి ఇందులో సంథింగ్ ఏంటని అడిగితే ఎందుకు ఇలాగ ఉన్నారు, ఏంటి కారణం అని దాన్ని అందరూ అడగగా ఆ రాజుగారు వాళ్ళ తన భటులు వాళ్ళందరూ వచ్చి ఒక విషయం చెప్పారు. రాజుగారు తలదించుకోవాల్సిన విషయం వచ్చినట్టు అయిపోయింది అయ్యా అన్నారు. ఎందుకు బ్రహ్మాండంగా పెళ్లి చేశారు అయినప్పుడు కూడా ఇలాగ ఉన్నారని అడిగినప్పుడు కొన్ని విషయాలుగా అప్పుడు ఇక్కడ ఒక విషయం జరిగింది. ద్రాక్షారసం మేము అందరికీ ఇచ్చాం, అందరూ తాగారు. కానీ ఇంకా జనాలు ఎక్కువైపోవడం వలన ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు తేవాలంటే చాలా ప్రాంతాలు దూరంగా వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. భోజనం టైం కూడా దాటింది, అందరు తినేసారు, కొంతమంది తినలేదు. అయితే ఇలాంటి సమయం అప్పుడు ఏం చేయడం మేము ఇది కదా, అందుకోసమే కొంతమంది మొఖాలు మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తృప్తిగా మేము ఏదైనా తాగడానికి ఏదైనా ఇవ్వకపోవడం వలన అని ఆలోచన చేశారు. అప్పుడు యేసు ప్రభువు వచ్చారు. ఎక్కడ ఏంటి ఏమైనా చూపించారు ప్రభువుకి, ఏంటి సంథింగ్ అని. తన తల్లి సహోదరులు మొత్తం అందరూ వచ్చారు. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని వాళ్ళు చెప్పారు. అయితే ఎక్కడ అయిపోయింది ఏంటి చూపిస్తే గోనలు ఉంటాయి, వాటితో అందులో లేదు, ఎంత అయిపోయింది, అవి మాకు చూపించమని ప్రభు అడిగారు. ఎందుకయ్యా ఖాళీ చూపించమని కొంతమంది, ఏమో ఈయన అద్భుతం చేయగలడని కొంతమంది, ఎన్నో రకాలుగా కొంతమంది చనుక్కుంటారు. అయితే కొంతమంది ఏ పుట్లో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు కదా అని సామెతలాగా, ఎవరిలో ఏ శక్తి ఉంటుందో మనకు తెలియదు కదా అని నమ్మారు. ఆ ద్రాక్షారసం కొండలు ఇవిగో గోనలు అన్నీ చూపించారు. అవి ప్రార్థన యేసు ప్రభు చేయగాను అయితే ఇందులో నీళ్ళు నింపండి అన్నాడు. ఆహాహా నవ్వారు కొంతమంది. నీళ్ళు నింపడం ఎందుకు, అదేది మేము చేయలేమని. ముందు నా మాట వినండి అన్న నీళ్ళు నింపారు. అది ఇలాగా యేసు ప్రభు ముట్టగానే ద్రాక్షరసంగా మారిపోయింది. అదే ఫస్ట్ కనానాలో ఇందులో జరిగిన ద్రాక్షరసం. యేసు ప్రభు ఫస్ట్ అద్భుతం అదే. తల్లి చూసి నా కుమారుడని ఆశ్చర్యపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా అని నిజంగాను గొప్ప విషయమే. వెంటనే అందరూ ఆ ద్రాక్షారసం తీసుకోకూడదు. అందరూ ఆనందం, అంతమంది జనాల్లో ఒక ఆనందాన్ని అందరూ చూశారు. అప్పుడు ఆనందాన్ని చూడగానే సంతోషపడ్డారు. అయితే ఇక్కడ ఎన్నడూ లేనంత విషయంగా ఈ ద్రాక్షారసం ఉంది కదా, ఎప్పుడు కూడా ఇలాగ ఎవరూ చేయలేదే. ఎంత టేస్ట్, ఎంత విషయంగా, ఎంత కమ్మగా, ఎంత బాగుండడం అనే విషయాన్ని ఎప్పుడు మీ మెరగమే. చాలా బాగుంది అన్నారు. మహా అద్భుతం, ఆహాహా అనే ఆశ్చర్యపోయారు. అప్పుడు అది అందరికీ ఇచ్చారు.